Assalamualaikum. Hi to all. Welcome to my channel మిస్టర్స్ ఎన్కే తెలుగు టాక్స్. సో ఈరోజు రెసిపీ ఏంటో చూసారు కదా ఆల్రెడీ తమ్నైలో, కోకోనట్ లడ్డు అనమాట. సో కొబ్బరి ఉండలు మనం ఇంట్లోనే హెల్దీగా అండ్ చాలా క్విక్గా అంటే వితిన్ 10 మినిట్స్లో అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. కొబ్బరి తీసుకోవడం వల్ల ఇందులో మీకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఆల్సో డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట ఈ స్నాక్. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం స్నాక్లో కూడా మనం దీనికి చిన్నపిల్లలకి ఇవ్వచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్ ఒక లడ్డు ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. అండ్ ఇది హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది అండ్ ఆల్సో స్కిన్కి హెయిర్కి కూడా చాలా అంటే చాలా మంచిది. మాయిశ్చర్ని ఇస్తుంది అనమాట అండ్ స్కిన్కి హెయిర్కి. అండ్ ఆల్సో ఇందులో ఇదేంటంటే థైరాయిడ్ ఉంటుంది కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తినచ్చు అనమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. నేను ఎట్లా ప్రిపేర్ చేశారనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే నేను ఒక్క కొబ్బరి తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి 1 or 2 అట్లా కోకోనట్స్ తీసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకొని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని నేను మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి తురుముకునేది ఉంటే కనుక మీరు దాంతో కూడా చేసుకోవచ్చండి. దాంతో కూడా తురుముకుంటే అయిపోతుంది. సో ఈ కొబ్బరి తురుముని చాలామంది ఏం చేస్తారంటే, సో ఇట్లా ఈ తురుముకున్న దాన్ని బాగా పిండేసిన తర్వాత కొబ్బరి పాలనే వస్తాయన్నమాట, అది వేరు చేసేసి అది కూడా యూస్ చేసుకుంటారు. అండ్ నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఏం కాదు, జస్ట్ బాదం అండ్ కాజు మాత్రమే. ఇదైతే ఫుల్ ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ వీటిని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్లో. అండ్ దెన్ మీకు టేస్ట్కి తగ్గట్టు, అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఒక కొబ్బరికి ఇంత బెల్లం అయితే యాడ్ చేస్తాను. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను, నెయ్యి. సో ఇదైతే ఆవు నెయ్యి అండి. మాకు తెలిసిన వాళ్ళు పంపిస్తారనమాట, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు. సో ఎక్కువ నేను ఆవు నెయ్యి యూస్ చేస్తాను. అండ్ తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా కావాలనుకుంటే పిస్తా కానీ లేదంటే సీడ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ లేదంటే ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఈ రెండే వేసాను. ఇష్టం లేకపోతే మీరు దీన్ని కూడా తీసేసేయచ్చు. జస్ట్ మీరు కొబ్బరి అండ్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సేమ్ ప్యాన్లో నేను కొబ్బరి తురుము ఉంది కదా, ఆ కొబ్బరి తురుముని వేసుకుని అది కూడా నేను వేయించేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, అంతే. సో అది వేయించినప్పుడు అయితే ఫ్రేగ్రెన్స్ సూపర్గా వస్తుందండి కొబ్బరిది. అండ్ తర్వాత నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ బెల్లాన్ని దీన్ని కూడా పాకంలాగా ఇప్పుడు చేస్తున్నాను అనమాట సేమ్ ప్యాన్లో. సో కొంచెం బాగా హీట్ అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉంటే బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది. సో ఇదైతే చెరుకు బెల్లం అనమాట. ఇది కూడా నేను ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాను, అక్కడ చాలా బాగుంటుంది బెల్లము. సో ఇప్పుడు ఈ కొబ్బరి తురుములో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి తురుముని ఆల్రెడీ బెల్లం పాకంలో మనం కలిపేసుకుంటే అయిపోతుంది, అంతే. ఇది కొంచెం ఒక 1 or 2 minutes జస్ట్ కలిపేసుకుంటే ఆ వేడి మీద అయిపోతుందండి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత దీన్ని మనం ఉండల కింద చేసేసుకోవడమే, అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో మీరు చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇది సూపర్ స్నాక్ అనమాట. చిన్నపిల్లలకు కూడా పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం దీనిలో బెల్లం వేసాం కదా. చాలామంది పంచదార వేస్తారు, పంచదార మాత్రం వేయొద్దంటే స్కిప్ చేసుకోండి. బెల్లం యూస్ చేసుకోండి, మంచిది కూడా హెల్త్కి. ఇందులో ఐరన్ ఉంటుంది బెల్లంలో, అంతేనండి. మా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. సో మీరు దీన్ని ఇప్పుడు ఈ లడ్డూని నేను ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఈ బాక్స్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో చాలా ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, రెసిపీ అయితే ఎంత క్విక్గా అయిపోయిందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ట్రస్ట్ మీ, ఇట్లా ట్రై చేసి ఒకసారి చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలు అంటే ఇష్టమని తిన్న కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్, టేక్ కేర్.